కుమ్మపల్లి గ్రామం లోపల జన్మదిన ఉత్సవాలు జరుపుకునే సందర్భం లోపల పిలువగానే చేసినటువంటి మన ప్రీతమ నాయకులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఆత్మీయులైనటువంటి దేవాలను కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జన్మదిన సందర్భంగా అవసరం ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆయా గ్రామాల నుంచి తమ సూచనలు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా మంత్రులందరూ కూడా ఎవరు ఉంటే కానీ రావాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడాలి. మండల పార్టీ అధ్యక్షుడు అలాగే సీనియర్ నాయకులు చైర్పర్సన్ జయపల్లి గారికి, గుంటూరు జెడ్పీసీ సాయికుమార్ గారికి, అట్లాగే సొసైటీ చైర్మన్ గారికి, ఈశ్వరపల్లి అట్లాగే పెద్దలందరికీ, ఇంకా వివిధ గ్రామాలను చూసిన సీనియర్ నాయకులకు, ఎంపీసీలకు, సర్పంచులకు, పార్టీ అధ్యక్షులకు అందరూ నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు మా పార్టీ గౌరవ అధ్యక్షుడు యాక్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరం కూడా కేటీఆర్ గారికి గట్టిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గట్టిగా చెప్పడంతో తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఆనందించారు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ ఆర్థికంగా ఎట్లా నిలదొక్కుకోవాలి, తెలంగాణలో ఉన్న యువకులకు ఉద్యోగాల కల్పన ఎట్లా జరగాలి అని ఒక అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. అటువంటి నాయకులు జరుపుకోవడం, అటువంటి వ్యక్తులు మన మధ్యలో మన పార్టీ ఉండడం అనేది మన పార్టీకి మనందరికీ గర్వకారణం కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం. ఈ బర్త్డే కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇంకా అట్లాగే ఈరోజు ఎట్లా జన్మదినం ఉంది కనుక మీరందరూ వస్తే ఇప్పుడు మన గౌరవ అట్లాగే ఆయన వచ్చినప్పుడు సార్ పిలిస్తే వాళ్ళ గ్రామంలో గొడవపల్లి గ్రామంలో చేస్తారు. కాదు మండలం మొత్తం అందరూ పిలుచుకుంటే బాగుంటుందని చెప్పి అందరినీ ఆహ్వానించి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గొడవపల్లి పార్టీ ఉద్దేశిస్తూ అట్లా అందరూ ప్రత్యేకించి ఇప్పుడు మనకి ఇక్కడ చేసిన ముందు ఇంకా సమయం ఉంటుందా, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల సమయంలో మనం మన పార్టీని ఎట్లా గెలిపించుకున్నాము అనే విషయం మీద అందరూ కూడా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పటికే మీరందరూ కూడా బాగా వేడైనట్లు అంత హీటెక్కింది కదా, ఎప్పుడు వస్తాయి అని. అట్లాగే ప్రజలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా గుర్తుదామని వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ మాట అనుకుంటే కూడా. అవునా కదా? దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి? ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కూడా ఇప్పటిదాకా అమలు చేయలేకపోయింది. అది ఈ ప్రభుత్వం అసమర్థత. ఏదో గొప్ప మాటలు చెప్పింది కదా ఎలక్షన్ టైంలో, ఇంత పొడుగు అంత పొడుగు. కేసీఆర్ అయితే అలాంటి మాటలు తిట్టలేదు. కేసీఆర్ను, హరీశ్ను, రామను అందరినీ ఆ కుటుంబం అయిపోయింది, మొత్తం కుటుంబం దిగిపోయింది, వాళ్ళు దిగిపోయింది, ప్రజలు మొత్తం మాయమైపోయింది. మరి ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, మరి ఏం చేసింది, ఏం వెలుగుపెట్టింది అనేది మనకు చెప్పకంటే ప్రజలే చెప్పడానికి రెడీ ఉన్నారు. ప్రజలను ఆ తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తి ప్రభుత్వానికి అనుమతి జరిగే విధంగా ఎలక్షన్ జరగాలి. ఈ అసంతృప్తి వాళ్ళకు సిగదలగాలి. ఆ సిగదలగాలంటే ఏం చేయాలి? లోకల్ బాడీ ఎలక్షన్లో ఓడగొడితేనే వాళ్ళకి సిగదలుగుతున్న విషయాన్ని వాళ్ళకి మనం చెప్పాలి. అట్లా మనం చెప్పగలదా తప్పకుండా మనంతా కూడా ఈ స్థానిక ఎలక్షన్లో మనం గెలవగలం. పోయినసారి కూడా మనం గెలుపు దగ్గర ఉంటుంది, కానీ కొందరు మన దగ్గర
దగ్గర ఉన్న కోవట్లు మన పక్కనే ఉంది, మన దగ్గర నుండి మన కోవట్లు. మనమేమో బకెట్లో నీళ్ళు తిప్పుతుంటే వాళ్ళు వచ్చి బకెట్ పక్కన కొట్టుకుంటుంది, మన పక్కన ఉన్నాం. బయటకు పంపిద్దామంటే బాగుంటుందని చెప్పి మన పెద్దలు సలహా ఇస్తే మనం కూడా అట్లా ఏం చేయలేక వాళ్ళ పట్ల కొంచెం ఉదాసీనంగా ఉంటుంది. వాళ్ళ పట్ల కనుక భోజనం గట్టిగా ముందు ఉంటే, ఎవడైతే పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుందో వాళ్ళ పట్ల కనుక గట్టిగా ముందు ఉంటే ఇప్పుడు ఎవరు కూడా మీకు ఉండేది కాదు. అటువంటి నష్టం మనకు చాలా జరిగింది. మొత్తం ఎలక్షన్ తర్వాత మనం రివ్యూ చేసుకుంటే అదే జరిగింది. అంతే తప్పించి మనం ఈసారి ఎవరికి అన్యాయం చేసాం, మనం ఎవరికి అన్యాయం చేసినాం, మండలంలో ఏ నాయకుడికి అన్యాయం చేసినాం, పిలిచి పీడి వేయలేమా? ఎవడైనా వ్యతిరేకంగా పార్టీ కోసం మాట్లాడుతున్నవాడికి పదవి వేయలేమా? వాళ్ళ ఊళ్ళో ప్రధానం వేయలేమా? అన్నీ ఇచ్చినాం కదా. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆశపడి అత్యాశపడి ఆ బొక్కలు కలుపుకుండా, దాంట్లో రాజేసి వేసిన బొక్కలు కలుపుకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. కొంచెం అందరికీ తెలుసు ఏ ఊళ్ళో జరిగింది, ఏం జరిగింది. అందుకే ఇప్పుడు ఏంటంటే పోయేటోడు వేయండి, అది ఇప్పుడు జాగ్రత్త పడవలసినట్టు అయిపోయింది. పోయేటోడు స్వార్థం ఉన్నట్టు వేయండి. ఇప్పుడు ఉన్నోడు గట్టిగా ఉన్నోడు గట్టిగా ఉన్నోడు కనుకనే మనకు పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం 9 నియోజకవర్గంలో మన అందరూ నియోజకవర్గంలో ఎక్కువ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే హేమాహేమీలు యోధాలు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లు మనకి ఎక్కువ వచ్చినాయి. ఎందుకు ఎక్కువ వచ్చినాయి? కరుడు పట్టిన కార్యకర్తలు, పార్టీ అంటే ప్రారంభించిన కార్యకర్తలు ఉన్నారు కనుకనే అంత మెజారిటీ పంపిస్తున్నారు. అంత కష్టంగా పనిచేస్తాం. కష్టంగా పనిచేసినాక ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయినా సరే కానీ ఓవరాల్గా చూసుకుంటే మనమే ఎక్కువ మెజారిటీ తీసుకురావాలి. ఇప్పుడు కూడా మీరందరూ కూడా అదే పడబోతున్నాను, అదే కష్టం పని. ఎవడైనా అటు ఇటు ఉన్నాడు, ఎవరిని పక్కన కూర్చోది ఇప్పుడే గుర్తుపెట్టు. మన దగ్గర ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కొందరు పేరు కొందరు ముఖ్యులు మనతో పాటు ఉన్నారు, ఇక్కడ నాతో పాటు పక్కన కూర్చుంటారు. రోజు నాకు పెడపగా అన్ని విషయాలు మాట్లాడుకుంటుంది, 3 పిల్లల విషయాలు మాట్లాడుకుంటుంది. అట్లా మాట్లాడుకుని అన్ని తీసుకుపోయి రోజు కాంగ్రెస్ మనకి ఇంకేం తెలుస్తుంది? ఇట్లే మోసం జరిగింది. మనం కూడా అన్నాడు ఏమేమన్నా అట్లాంటి ద్రోహులను ఏ దేశం వాళ్ళందరూ పేరు ఇంకా ఉన్నారు. ఇద్దరు వాళ్ళని కూడా ఇంకా వాళ్ళు తిరుగుతున్నారు, గట్టిగా తిరుగుతున్నారు. వాళ్ళని కూడా బయటకు చూపిస్తాం. తప్పకుండా పార్టీ కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నాం. తప్పకుండా అటువంటి వాళ్ళు ఇంకా గ్రామాల్లో ఉండొచ్చేవాడు. దయచేసి అదే చెప్తున్నాను. అటువంటి గ్రామాల్లో ఎవరైనా ఉంటే ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళకు పెద్ద పార్టీ అవ్వడం ఏదో ఏం చేస్తారు వాళ్ళ అవసరాల కోసము. ఎందుకంటే కొందరు పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది కదా, ఏదో సాయం చేస్తారు, మన హాస్పిటల్ పోవాలంటారు. ఏదో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామనుకో ఇంకోటి 5,000 పాపం 10,000 హాస్పిటల్ కష్టం కోసం ఇంకో కష్టం కోసం ఇస్తారు. ఇక దానికోసం కట్టుబడి ఉన్నామన్నా ఏదో చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు అయినా సరే కాదు, పార్టీ ముఖ్యం, పార్టీ కోసం మనం చేయాలి అనేది ఒకటి గట్టిగా వాళ్ళందరూ కూడా కార్యక్రమం చేసుకోవాలి, బాగుంటుంది. అదే రకంగానే ఒక టీసీ పరంగా ఎలక్షన్ ఫస్ట్ టీసీ వస్తున్నాడు, జెడ్పీసీ వస్తున్నాడు, లేదు మళ్ళీ సర్పంచ్ పెడతామంటారు. వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో భయంలో ఉన్నారు కనుక ఏది ముందు పెట్టాలో ఏది పెట్టాలో కూడా అలా బాగున్నారు. అసలు ఎలక్షన్ అయితే పెడితే గెలుస్తామా లేదా, ఓడిపోతే ఇచ్చేది పోతుంది, ఏం చేసుకుందామా అనే ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నారు. ఇటువంటి గందరగోళం ప్రభుత్వంలో ఉన్నది కనుక దాన్ని మన పార్టీని గట్టి చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది కదా కాలం. 2 నెలలు అయిపోయి ఇంకో సంవత్సరం ఉన్నాయా? ఇంకో సంవత్సరం అయిపోతే మళ్ళీ 2022 ఎలక్షన్లో ఎలక్షన్లో మళ్ళీ అట్లా మొదలైతే తప్పించి ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చే పరిస్థితి అయితే లేదు. అట్లా మందల సద్దత కావాల్సిన అవసరం. ఇంకా చాలా గొప్ప నాయకులు చెప్తున్నారు, చెప్తాను మన తర్వాత ధైర్యంగా చెప్తాను. ఇంకా అన్ని జీవోలను మనం ఇచ్చినాయి, తాండాలు కానీ మనమే ఇచ్చినాయి కదా. మన ఎలక్షన్ తర్వాత చేద్దాము, మనకేది మనం కాకుండా కేసీఆర్ కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తుందా అని ధీమా మనం ఉన్నాం. మనుషులు వేసి అంటున్నాం, అదే మనం ఇచ్చిన జీవోలేదు. ఆ జీవోలు మళ్ళీ పని చేసేసి మీరు తీసుకొచ్చాం కాంగ్రెస్ దాన్ని చెప్పవచ్చు. ఏదో గుండె సర్వే చేసి ఉండొచ్చు. ఆ సర్వే చేసి రిపోర్ట్ తయారు చేసి మొత్తం ఈఎన్సీలో రెడీ చేసి పెట్టింది. సాక్ష్యం రెడీ అయింది కూడా మన వీళ్ళ బాగా అందరూ తిరిగి మన ఏమి లేదు. మళ్ళీ పాపం చూస్తే ఈ నాయకులు చూస్తే నాకైతే పాపం
జాగ్రత్త అనిపిస్తుంది. మొన్న జీవో కార్డు పెట్టారు. ఆ జీవో కాకుండా టేక్ మాకు నీళ్ళు వస్తాయంట. ఆ జీవో కార్డుతో అలదూరు నీళ్ళు వస్తాయంట. ఆ జీవో కార్డు ఏర్పడే చెప్తాను. అది నాయన చదువు జీవో కార్డు. ఆ జీవో ఏమున్నదంటే అది కొత్త జీవో కాదు. పాత జీవో కాళేశ్వరం 19 మల్లన్న సాగర్ నుంచి సింగూరులో నీళ్ళు తీసుకురావాలి. ఆ సర్వే ఎప్పుడో అయిపోయింది. కొత్త జీవో కాదు. సర్వే అయిపోయింది, మనం చూసాము, జీవో వచ్చింది, శాంక్షన్ అయిపోయినాయి. ఇక్కడ పెద్దరెడ్డిపేట దగ్గర మేము లొకేషన్ గురించి చూసినాం, ఎక్కడ సంపద పెట్టాలనేది అవన్నీ లైన్ అయిపోయింది. సరే ఫస్ట్ సంగమేశ్వర బసవేశ్వర చేసినాక అది చేపిద్దామని ఆపలు నడుస్తున్నాయి, నడిచింది. ఇప్పుడు ఇది ఏం చేసిండు, కొత్త ఎస్టిమేషన్ కోసం పైసలు శాంక్షన్ చేసిండు. చెప్పుడు బాబు మన మిత్రులు వాళ్ళు కూడా అరే నాయన ఎవరైనా మనోడు వచ్చినప్పుడు జీవో ఇప్పించి అరే నాయన ఇది అది కాదు 19 సింగూరు మల్లన్న సాగర్ నుంచి సింగూరులోకి నీళ్లు రావడానికి లైన్కు ఎంత ఖర్చు అవుతుందో సర్వే చేయండి. 108 కోట్లు శాంక్షన్ చేసి సర్వే చేయండి. ఆల్టర్నేటివ్ ప్రపోజల్ అది, కొత్త ప్రపోజల్ కాదు. పాత ఉంది ఆల్రెడీ, ఇంకొకటి చేయమని చెప్పి ఆలోచించింది. దాన్ని ప్రపోజల్ అది. వీళ్ళు జబ్బలు దాచుకుంటా మాకు దాచారు, నీళ్ళు వచ్చినాయి అని చెప్పి తెలిసి అప్పటిపోతుంది. పాపం వాళ్ళు కూడా ఏం మాటలు అర్థమవుతలేదు. ఇది ఏంటి సార్ ఇది ఏమన్నా ఏం చెప్పాలి ప్రశ్నలో కంటే ఫలానా చెప్పుకొని వాళ్ళ సార్ లేరు. పోయి ఆయన దగ్గర పోతే వాళ్ళ కళ్ళు పెట్టుకుని చూసే పరిస్థితి లేదు, కూర్చోబెట్టే పరిస్థితి లేదు. లోపలికి పిలిచి ఇప్పుడు మన పైన మనలో ఇద్దరు పోయినట్టే కదా, వాళ్ళు పోయినాడు ఒకటి కట్టేదంటే ఇంకో లోపలికి చూసుకుని కూర్చున్నాడు. ఆ పరిస్థితిలో వాళ్ళని చూసి ఇప్పుడు మీరు అందరూ జారిపడాలి, మనందరం జారిపడాలి. ఎందుకంటే కాదు వాళ్ళు ఏదో కడుతున్నారు. వాళ్ళ సార్ నేను మారిపోయినారా రండిరా వాళ్ళ బిడ్డ వచ్చింది, మా ఆయన మారిపోయినా అని చెప్పి కడపతా కాలు పెట్టి ముస్లాం తీసుకొని పైసలు ఇచ్చి అవి చేత పెట్టి ఈ చేతిలో పెట్టి మా నాయన మారిపోయినా అయ్యే మారిపోయినా అని చెప్పింది. ఏం మారిపోయినా ఇంకా మళ్ళా కట్టిపోయింది. పాపం నమ్మిను మారిపోయిందని మనం నమ్మిను ఎంత అమాయకులు మనం అందరం మారిండు మా సార్ మారిండు, మా ఆయన మారిన సరికి కాదు నమ్మిండు. మళ్ళా అదే 3,000 అంతకంటే ఎక్కువ దానికి వస్తుంది. నువ్వు కూడా ఓకే నేను ఎక్కడిలో నేను చూసుకుంటూ పోరాడుతున్నాను. నాకు వాళ్ళు చెప్పడే నాకు నేను ఎప్పుడైతే కలే కానీ వాళ్ళు చెప్పిన మాట మీ ఓటేసే గెలుస్తాను, నాకు ఎక్కడ ఓటేసుకోవాలి. మరి ఇట్లాంటి నాయకత్వాన్ని నమ్మిండ్రు వాళ్ళు. నమ్మి ఎవరికి మోసం చేయడానికి నమ్మిండ్రు, ఎవరికి మనిషి చేయడానికి నమ్మిండ్రు. ఈ నియోజకవర్గంలో మనిషి చేయడానికి కాదు కదా. మీకోసం ఎన్నిసార్లు వచ్చి టేక్బాల్ మంత్రి గారు అయ్యాక 2 నెలలు ఎన్నిసార్లు వచ్చి టేక్బాల్ మండలంలో ఎన్ని సార్లు చేసిండు, పెండింగ్లో పని చేసాడు, గురువు ఏం చేసాడు, గురువు ఆయన చేసినా. నేను ఆటోలు ఎమ్మెల్యే సరే నాకు విమర్శించారు. వీడు ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నా నాకు విమర్శించారు. సరే రాసిన పేపర్లో బస్సు రాసి ఏమైతే లేదు. మరి మంత్రి అయిన వాడు కూడా పనులు అయితే లేవు. మరి ఏం చెప్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అడగాలి కదా. మరి నేను ఎమ్మెల్యే కాలేదు కరెక్టే, మరి మంత్రి అయిన ఏం చెప్తున్నారు అడగాలి కదా. నువ్వు నిజానికి అడగాలి కదా. అదేనండి ప్రశ్నించండి సోషల్ మీడియాలో. అంటే టీఆర్ఎస్ మాత్రం మీరు ప్రశ్నిస్తారా, మిగతా వాళ్ళు ప్రశ్నిస్తారా? అంతే కదా. నా అనుభవం ఎంత, నా అనుభవం అంతా 5 ఏళ్ళు డైరెక్ట్ వస్తూ డైరెక్ట్ వచ్చి కేసీఆర్ టికెట్ ఇస్తే మనం అందరూ కలిసి గెలిపిస్తే ఎమ్మెల్యే నుండి నాకు అనుభవం రానికి టైం పడుతుంది. మీ అయ్యే మంత్రి అయ్యాడు, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం చేసినప్పుడు మంత్రి, మరి నీకెందుకు లేట్ అవుతుంది? ఎక్కడో అట్లా ఉన్నాయి కదా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కువ ఇప్పుడు అట్లా ఉన్నా కదా. 2 ఏళ్ళ నుంచి ఏం మార్పు వచ్చింది? సంజయ్ రోడ్డు మారిపోయిందా? మన దండారం రోడ్డు మారిపోయిందా? ఈ రోడ్డు అన్ని రోడ్డు అట్లా ఉన్నాయి కదా. హెచ్ఎఫ్ఎల్ రోడ్డు మారిపోయిందా? హెచ్ఎఫ్ఎల్ వచ్చినా హెచ్ఎఫ్ఎల్ రోడ్డు మారిపోయిందా? ఆ చల్లపల్లి రోడ్డు మారిపోయిందా? ఏది మారలేదు, అక్కడే ఉన్నది. మరి ఇక మీరేం చేసినట్టు మరి 2 ఏళ్ల కాలంలో ఇక టైం అయిపోయాడు. మా ఇంట పడి వాడి దగ్గర పైసలు తీసుకుని మా ఇంట పడి అది కాలే ఇది కాలే పీకెళ్ళి రాక్షసుగా పీకెళ్ళి సోషల్ మీడియా పెట్టుకొని వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రశ్నలు పెట్టుకొని ఇప్పుడు ప్రశ్నించాలి కదా. ఈ ఊళ్ళో పుట్టారా, ఈ భూమి మీద పుట్టారా, నియోజకవర్గంలో పుట్టారా, ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద మీకు బాధ్యత లేదా? చేయాలి కదా మరి సోషల్ మీడియా ఉన్న వాళ్ళు. ఎప్పుడైనా అరకంగా ఉండాలి కదా. అప్పుడు తెలుసుకోలేదు 2 సంవత్సరాల కాలం. ఎన్నిసార్లు మీ ముందు కూడా వచ్చారు. నేను వారానికి 2 రోజులైనా నేను వస్తుంటాను. వారానికి 2-3 రోజులైనా ఒక మండలం తిరుగుతుంటాను.   నేనేం చేస్తున్నాను, రోజు హైదరాబాద్లో పెద్ద 100 మంది 150 మంది 100 మంది 150 మంది 100 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 మంది 1
ఇంత పెద్ద గలపెట్టి తయారు చేసినాడు సార్. ఇంత పెద్ద గలపెట్టి ఉందంట, వేస్తూనే ఉన్నాడు ఇంత నిండుగంట. మరి ఎన్నో నిండుతుందో ఎన్నో బయటకు వస్తాడు. ఆ నమ్మకం ఏంటంటే ఆందోళనలకు పైసలు ఇచ్చి నేను మొదలు వచ్చిన నమ్మకం ఆయన కారణం ఉన్నదంట. పైసలు పెట్టిన అట్లా ఉన్న పరిస్థితి. అందుకే అందరూ ఏంటంటే ఈ ఎన్నికలు రేపటి భవిష్యత్తులో తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రానికి బాటలు పడే ఎన్నికలు. దాన్ని అందరం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరం కూడా ప్రతి ఒక్కరు నేనే క్యాండిడేట్ అంటే చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాడు పైసలు పెడతాడు. ఫస్ట్ ఆఫ్ పైసలు జనాలు లేకపోతే పైసలు పెడతాడు. ఆ పైసలతోనే జనాలు కొట్టేస్తారా? జనాలకు ఆత్మహత్య ఉంటుంది కదా, మంచి చెడు ఆలోచిస్తారు కదా. వీడు పని చేస్తుందా లేదా, రోజు రోడ్డు కొట్టాడు ఓటేక్కడ పోయి రోడ్డు వర్షం పడుతుంది, రోడ్డు నాటేసి కదా. మనం కూడా కార్యక్రమం తీసుకోవాలి. మనం కూడా రోడ్ల మీద నాటేసి నిరసన తెలపాలి. వాళ్ళకి నిరసన తెలిపితే వాళ్ళకి అర్థమవుతుంది ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో. అటువంటి కార్యక్రమాలు తీసుకుని మనం ఇంకా ప్రజల్లో ముందు ఉండాలి. పైసలు పడి వాళ్ళు ఎలా పెడతారు లేకున్నా వాళ్ళు మొన్నటి ఎలక్షన్లో కూడా పైసలు మంచిది వాళ్ళకి మనం కాదు. ఆ ప్రతిపక్ష పార్టీలో ఉందా నియోజకవర్గంలో 70 కోట్లు ఖర్చు పెట్టుకున్నట్టు అర్థం చేసుకోండి. మనం పైసలు పెట్టాము, మన పైసలు మంచిగా కానీ ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఆదాయం బాగున్నది, ఆయనకు ఇక్కడ సంపాదన బాగున్నది, ఇక్కడ అడిగిన ఉన్నాడు. కష్టం పెద్ద మనిషి అంతా మన పార్టీలో ఉన్నాయి. ఆ దగ్గర ఎవరు లేదు పాపం. వాళ్ళ పెద్దలు ఎవరు దగ్గర రాని దగ్గరికి నువ్వెందుకు వాళ్ళ దగ్గర నీ దగ్గర స్థానాన్ని ఎవరు అంటారు. అందుకే ఇప్పుడు అందరినీ గౌరవించే పార్టీ, కార్యకర్తల నుంచి నాయకుల దాకా అందరినీ గౌరవించే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. రేపు ప్రజల ఆత్మగౌరవమైన మన ప్రాంత అభివృద్ధి అయినా సరే దీంతోనే సాధ్యమవుతుంది కనుక మనం మన పార్టీని నిర్మించుకోవడానికి మీ అందరూ కూడా ఒక్కొక్కరు కృషి చేసుకోవాలి. ఈ గ్రామంలో వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరికి ఏదైనా చేసిన గొడవలు దయచేసి అని పక్కన పెట్టుకోండి. ఎలక్షన్ టైంలో అవన్నీ కాకుండా నాకు తెలిసిన మీ మండలం ఏం లేవు. అన్ని గ్రామాల్లో దాదాపు మంచిగా ఉన్నాయి. మీరు జనంలో పోయి ఓట్లు అడగడమే చాలు. ఓట్లు అడిగే పద్ధతిలో మీరు వాళ్ళ దగ్గర తీసుకుంటారు చూసుకోండి. ఇందిరామ్మ వీళ్ళు అన్నారు. ఇందిరామ్మ ఏమని ఇచ్చిండ్రు? ఉన్నోళ్ళకే ఇస్తున్నారు కదా. ఓ ఇద్దరు ముగ్గురు ఊరు 20 ఇళ్ళు ఇస్తే 2-3 లేవడికి ఇస్తారు, మిగతా అయితే ఉన్నోళ్ళకి ఇచ్చారు. పార్టీ కార్యక్రమం సరే పార్టీ కార్యకర్త అయినా అసలు లేనట్టు తీయాలి కదా. పోనీ వాళ్ళ పార్టీకి ఓటు వేసి ఇచ్చుకుని అనుకున్నాం, కానీ లేనట్టు తీయాలి కదా. మేము మెదడున్నాం వాళ్ళ పార్టీ కూడా ఇచ్చుకోవాలి, కానీ లేనట్టు తీయను. ఊళ్ళో లేనట్టు తీయండి ఎవరికైనా. కానీ మీ పార్టీ కార్యకర్త ఎన్ని లేపిస్తారు, దాన్ని మనం కూడా అడగాలి. లేనోళ్ళకి అన్యాయం కూడా మనం ఇక్కడ పార్టీ విభేదాలు చూపెట్టామా? ఇదే ప్రచారం చేయండి. రైతు బంధు ఇచ్చినప్పుడు పార్టీ విభేదాలు చూపెట్టామా? కళ్యాణాలకు ఇచ్చినప్పుడు పార్టీ విభేదాలు చూపెట్టామా? కేసీఆర్ కింద ఇచ్చినప్పుడు పార్టీ విభేదాలు చూపెట్టామా? అందరికి ఇచ్చినాం కదా. రైతు బీమా ఇక్కడ అన్ని స్కీముల్లో నల్లాల విషయంలో ఇక్కడ నల్లాల విషయంలో కాంగ్రెస్ ఓడిని పాకమా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది బీఆర్ఎస్ ఓడిని అని చెప్పి సీసీ రోడ్డు ముందు రాస్తున్నారు కొన్ని ప్రాంతాలు. లేదు అక్కడెక్కడ వాళ్ళు ఆడుతున్నారు కదా. ఇంత దుర్మార్గమైన పాలన ఉంటే రేపు ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు దేశం కూడా అభివృద్ధి చూపెట్టిండు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎందుకు దేశంలో అద్భుతంగా నంబర్ స్థానంలో నిలబడి ఇట్లా చిల్లరేసా వేరే మనం మా ప్రాంతం మొత్తం తెలంగాణ మొత్తం మామూలు అంటున్నాం. రాష్ట్రం మొత్తాన్ని పోయి కూడా తీసుకున్నాం. మొత్తం విధేయతలు అభివృద్ధి అవుతారు. అంటే అభివృద్ధి సంకేతం అనే కదా. మొత్తం ప్రాంతం మొత్తం అభివృద్ధి ఏదైనా అభివృద్ధి అయినట్టు అంత తప్పించి మా కార్యకర్తలు అభివృద్ధి అయితే కాదు. కూడా అభిప్రాయ భేదాలు లేకుండా అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పకుండా కలిసి పనిచేయాలి. ఈ స్థానిక సంస్థల్లో మనం గెలిపే రేపు శాసనసభ మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మాట్లాడినప్పుడు చూసినప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మాట్లాడుతున్నారనే విభిన్న పార్టీ కాంగ్రెస్లో కూడా చాలా గడబడి ఉన్నది. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి, వాళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతారందరికీ. అట్లే వేదిక వచ్చిన మన గౌరవ మాజీ శాసనసభ్యులు క్రాంతి పెద్దలు వీరన్న గారు, సాయి కుమార్ గారు, మాజీ మంత్రి గారు,
అలాగే మన సొసైటీ అధ్యక్షుడు నమస్కారాలు. ఈరోజు మన గౌరవ అధ్యక్షుడి జన్మదిన సందర్భంగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే గత పరిశ్రమ ఉద్యమంలో అప్పట్లో 12 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించిన అప్పుడు తర్వాత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలించారు. ఆ సందర్భంగా మన గౌరవ అధ్యక్షుడు మంత్రిగా ఉండి మన రాష్ట్రానికి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దామోదర రాజనరసింహ గారు గతంలో ఎంత డెవలప్మెంట్ చేసినట్టు ఇప్పుడు ఏం చేసినట్టు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎన్నికలు వస్తేనే బయటకు వస్తాడు. ఎన్నికలు అయిపోతే కార్యకర్తలు కేసేయడు, ప్రజలకు కేసేయడు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, అందరినీ ఆలింగనం చేసుకుంటూ. ఎందుకంటే ఆయన మంత్రి, సీనియర్ మంత్రి, రేపు పొద్దున స్థానిక సంస్థలు కూడా టీఆర్ఎస్ యొక్క మెజార్టీ స్థానాలు ఏర్పాటు వస్తే ముఖం పెట్టుకోవడం పరిస్థితి ఉంది. కాబట్టి దాని తాను అంటే వాళ్ళకి కోసం కాకుండా తన ప్రతిష్ట కోసం ఆయన ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యే గారు అన్నట్లు, మన ప్రాంతం అన్నట్లు పైసలే ముఖ్యం కాదు, కానీ డబ్బులు అవసరమే. కాబట్టి మనము ప్రతి ఒక్కరు ఎవరు పోటీ చేసినా అందరికీ అవకాశం రాదు. ఒక్కోసారి ఒకరికి వస్తుంది, ఇంకోసారి ఇంకొకరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నేను జడ్పీటీసీ అభ్యర్థిని, నేను ఏపీటీసీ అభ్యర్థి చెప్పి ప్రతి ఒక్కరు పనిచేస్తే మన వ్యక్తి గెలిస్తే మన ముఖం మీదికి ఉంటుంది, మన వ్యక్తి ఓడిపోతే ముఖం కిందికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా మనము గెలుపు కృషి చేయాలి. కాబట్టి అదేవిధంగా గతంలో మనం ఎట్లయితే ఎలక్షన్లో కూడా ముందు ఎలక్షన్ కాకుండా గతంలో ఎన్నికల్లో ప్రాంతం ఎట్లయితే పనిచేసినామో అదేవిధంగా రెట్టింపు ఉత్సాహంతో మనం 2 ఏళ్ళ అధికారం లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరూ కూడా తెలుసు. ఒక్కసారి మనం ఇట్లా నియోజకవర్గంలో కూడా ఒక కాంగ్రెస్ ఒక ఊపు వేస్తే వాళ్ళు దాటిపోయింది. అప్పుడప్పుడు అనుకున్నాగా అన్న మా స్పీచ్ ఎప్పుడైనా వీరన్నకి ఏమి ఇవ్వలేదు, వీరన్నకి ఏమి ఇవ్వలేదు. నేను ఆశించి రాలేదన్నా. నేను తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిండు. మేము సంపాదించే వయసులో ఉద్యమాలు మేము చేపట్టామన్నా. ఇప్పటికీ మా ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు ఇంకా రాజకీయం ఎందుకు చేస్తావు, నీకేం లాభం, నాకు రాకున్నా సరే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు తెచ్చింది. నా తాత చెట్టు నాటితే నా తాత కాయలు తినలేడు, కానీ మేము తిన్నాము. అదేవిధంగా మా కష్టాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. కాబట్టి మేము సంతోషపడుతున్నాం అన్నా, సంతోషపడుతున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా మీరు అంతకే ఉంటుందని మాత్రం అనుకుంటున్నా. దయచేసి ఎందుకంటే పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా కిందున్న పనిచేసే అవకాశం ఉంటుంది. పొడగొట్టు పనిలో వీకుంది అన్నారు. 30 మంది కార్యకర్తలు రాత్రి నుంచి కూడా కష్టపడ్డారు. ఇక్కడ తప్పకుండా ప్రజల అభిమానం ఈ టేక్మాల్ మండలిలో ఉంది. ఒక్క రోజులో ఈరోజు కాంగ్రెస్ అని ఒకటే బలం, పైసలతోటి గెలుస్తాం. ఛాలెంజ్ అని చెప్తున్నా వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి జడ్పీటీసీ దాకా 360 రోజులు కష్టపడ్డాం, 5 సంవత్సరాలు కష్టపడ్డాం. కేంద్రంలో ఇక్కడ మండల కేంద్రం లోపల పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక్క పూటని కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడినటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మా ముఖాలు చూసి వార్డు మెంబర్ దాకా గెలిపించేటటువంటి పరిస్థితి ఉందన్నా. ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ పార్టీలో ఉన్నాడు కూడా మా కష్టాన్ని, మా చెమటను, మా రక్తాన్ని చూసి కూడా మమ్మల్ని మరోసారి కూడా ఈ తెలంగాణ కేసీఆర్ గారి పాలనే బాగుందనే భావంతో మనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే స్టాండ్ రేవంత్ రెడ్డిది అదే చెప్పలేదు అసలు విషయం. డాగేసుడు ఊళ్ళలో కూడా అదే డాగేస్తున్నారు, హైదరాబాద్ డాగేస్తున్నారు. ఖబర్దార్, మీరు డాగులకి ఇట్లా ఏమైనా ఒక్కడు కూడా ఇక్కడ బెదిరిపోము. ప్రజలు మా వెంట ఉందని రోజులు
మా నాయకుడు మా వెంట ఉన్నన్ని రోజులు మోసం మాత్రం చేయము, సేవలు చేసైనా సరే. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ అభిమానం ఉంది, ప్రజల అభిమానం ఉంది. అన్నా ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ఆర్థికంగా ఎదగకపోవచ్చు, దానికి ఒకటే కారణం ఉంది. 30 సంవత్సరాలు కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఆర్థికంగా ఎట్టెదుగుతారన్నా. పార్టీ కోసం ఆర్నిసలు కష్టపడి ఫుల్ టైం పనిచేసినటువంటి నాయకులు ఇక్కడ ఉన్న తర్వాత ఏ బిజినెస్ చేసుకున్నా, ఆఖరికి బఠానీలు అమ్ముకున్నా కూడా ఈరోజు మేము లక్షాధికారులం అయితే ఉంటాం. కానీ మేము తెలంగాణ కోసం, ప్రజల కోసం మేము చేసాం. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ అధికారం వస్తే కూడా ఖర్చీఫ్ వేసి ఎక్కడైతే సుక్కేసి ఉన్నటువంటి నాయకులు ఉన్నారో మళ్ళా సుక్కేసి ఉన్న నాయకులు మళ్ళీ మన పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వద్దనము, కానీ వారి నాయకత్వం కాకుండా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం తప్పకుండా రేపు యుద్ధం చేయాలన్నా మా జీవితకాలం అంతా యుద్ధమే, ఇప్పుడు కూడా యుద్ధమే చేస్తాం. దయచేసి మమ్మల్ని, మా బాధను, మా కష్టాన్ని మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మేము కూడా రాత్రి కష్టపడడానికి మా చెమటనే కాదు, మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము విశ్వాసంగా ఉంటామన్నా. టేక్మాల్ మండల్లో ముఖ్యంగా మా గురించి మేము చెప్పుకోవాలి. ఏ మండలం ఆ మండలి సేమ్. చాలామంది మండల్లో కూడా విశ్వాసంతో ఉన్నది. వాళ్ళ శ్రమను, వాళ్ళ కష్టాన్ని మీరు స్వీకరించి మిమ్మల్ని మరోసారి నాయకుడిగా మేమందరం చూడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ నేను మా గురించి కూడా ఆలోచించాలనే విజ్ఞప్తి మీకు తెలియజేస్తూ, మనం ఇక్కడున్న నాయకులు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పుట్టి నిండా నాయకులు ఉండ్రి, అలా మోసం చేసేవాళ్ళు ఉండ్రి, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండ్రి. ఇప్పుడు పోయినరు మన ఇంట పుట్టి నిండా ప్రజలు ఉన్నారు. నాయకుల కన్నా ఎక్కువ ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఊళ్ళో పోతే మనం ఏం మాట్లాడుకున్నా సరే పొద్దున 6 గంటలు లేచి ఆడాడ సమూహాల దగ్గర కూర్చుంటే చాలు, వాళ్ళే చెప్తారు మనకు, వాళ్ళే మనల్ని అంటారు. తస్మాత్ మీకు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాను చెప్తారు. కాబట్టి ఎక్కడ భయపడకుండా, ఎక్కడైనా తేడాలు వచ్చినా మనం అందరం కూర్చుందాం. తప్పకుండా మనకు గౌరవం ఉంటుంది. మన నాయకులు గెలిస్తే మనకు గౌరవం ఉంటుంది. కూర్చోమని సీట్ ఇస్తాం. నేను ఇక్కడ కూర్చున్నా అంటే క్రాంతానికి పనిచేసిన క్రాంతానికి తెలుసు. ఇక్కడ అందరు కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇంత వర్షంలో నాటేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ వర్షంలో ఇంతమంది రావడం అనేటటువంటిది గొప్పతనం. కాబట్టి నేను మీకోసం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో, ఎందుకంటే ఫండమెంటల్గా రూట్లో మన వార్డు మెంబర్ నుంచి ప్రతి ఒక్కరు గట్టిగా ఉంటే రేపు పొద్దున మన మన శాసనసభ్యులకు కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ కింది నుంచి ఒక్కొక్క ఇటుక వేసి మనం గట్టిగా తయారు చేసుకొని పునాది రాళ్ళం, కష్టపడేటటువంటి పునాది రాళ్ళు ఇక్కడ ఉన్నారన్నా. భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం మేము 6 నిమిషాలు కష్టపడతాం. ఖచ్చితంగా నా ప్రాణం పోయినా పర్వాలేదు, వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా 6 నిమిషాలు కష్టపడతానని మీ అందరికీ హామీ ఇస్తూ మాకు చేయించగా మీరు ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, సంగారెడ్డిలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అందరం ఈనాడు ఉద్యమంలో ఎట్లా చేసినామో ఆ ఉద్యమకారులుగా అందరం బయలుదేరుతున్నామని కేవలం మీ అందరి పెద్దల ఆశీస్సులను కోరుతున్నాం. ఇక్కడ ఎప్పుడూ నిరంతరంగా హరీష్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు ఆశీర్వచనలు ఇస్తారు. మా మండలి అనేటటువంటిది ఉద్యమకారులు ఎక్కున్నటువంటి ఈ మండల్లో తప్పకుండా మీ ఆశీస్సులు ఉండాలని, మీకోసం నిరంతరంగా రాత్రింపవలు కష్టపడతామని హామీ ఇస్తూ, మా కోసం వెన్నుదన్నులుగా ఇక్కడ జయపాలన్న కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరం ఒకరికొకరు సమిష్టిగా ఉండాలి. ఏ మండలానికి ప్రాబ్లం వచ్చినా ప్రతి మండలంలో ఉన్నటువంటి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులంతా మన వెంట ఉన్నారంటే తప్పకుండా మనం విజయం సాధిస్తామన్నా. ప్రజలు మాత్రం కాంగ్రెస్ను ఒప్పుకోవడం లేదు, అది 100%. ఎందుకోసం అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు లేదు. ఇప్పుడు మన ముందర ఆయుధాలు ఉన్నాయి. ఏ చిన్న తులం బంగారం ఇచ్చిండా అంటే చాలు ఇవ్వలేడంటాడు. ఆ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుండా అంటే ఇవ్వలేడు అంటాడు. మహిళల దగ్గరకు పోయి 2,500 రూపాయలు నీకు వస్తున్నాయా తల్లి అని అడిగితే ఇవ్వలేడంటాడు. ఎట్ట గెలిచిండు అన్న రేవంత్ రెడ్డి? ఏనాడన్నా మంత్రి అయిందా? ఏమన్నా అయిందా? చూడమాటని చెప్పిండు. 1,00,000 ఇస్తాడు, 2,500 ఇస్తాడు, 4,000 ఇస్తాడు. రైతు బంధు 15,000 ఇస్తాడు. ఈ ఎన్నికలు వస్తున్నాయి. ఆయన ఓట్ల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాడు. మనము ప్రజల సంక్షేమం కోసమే సంక్షేమ పథకాలు.
మన కేసీఆర్ గారు చేసింది కాబట్టి మన దగ్గర ఆయుధాలు ఉన్నది. ఒక్కొక్క ఆయుధంతో ఒక్కొక్క వార్డు మెంబర్ను, ఒక్కొక్క సర్పంచ్ని, ఒక్కొక్క ఎంపీటీసీని, ఒక్కొక్క జడ్పీటీసీతో కేవలం కడుపుల తలకాయలు పెడితే కూడా మనకు ఓట్లు రాలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం సమిష్టిగా కృషి చేద్దాం, మనం కష్టపడదాం. అదేవిధంగా ఈ సందర్భంగా యాక్టివ్ డైనమిక్ హైదరాబాద్ను ఒక దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి కేటీఆర్ గారి జన్మదినాన్ని మనం హ్యాపీ బర్త్డే టు యు కేటీఆర్. ఇదే ఫోటో పెట్టుకోవాలి. మీరు ఇట్లా పోతే ఎట్లా దించాలి ఫోటోలు? ఒక్కొక్కరు పోండి. విలేజ్ బాయ్ దిగుతురా